నెల్లూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన లంబోదర గణేష్ సెంటర్లో 17.5 అడుగుల గణనాథుడు కొలువుదీరాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి 1 గ్రామ్ గోల్డ్తో ఆభరణాలు, ఆయుధాలు ఏర్పాటు చేశారు. బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్తన్ రెడ్డిల ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. జై లంబోదర గణేశాయ నమః. గణేష్ కమిటీ ఆధ్వర్యంలో 2025 ఏదైతే త్రిశూర్తి గణపతి ఆలయం వాహనం అతి కొద్ది మంది మహిళలకు ఉంచాలని చెప్పి ఎంతో సింహపురి ప్రజానిక మొత్తానికి వినాయక చవితి శుభాకాంక్షలు. లంబోదర సెంటర్లో ఈ సంవత్సరం 2వ వినాయక చవితి మా ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం. ఈసారి త్రిశూర్తి గణపతి పుణేలోని ప్రసిద్ధ దేవాలయం త్రిశూర్తి గణపతి మందిరాన్ని నమూనాను తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే అక్కడ మందిరం లోపల వాతావరణం బయట మందిరం ఉంటుందో అలాగే ఇక్కడ నిర్మించడం జరిగింది. దాదాపు 6 నెలలు ఇక్కడ 200 మంది కళాకారులు కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. స్వామివారి విగ్రహ తయారీలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దాదాపు స్వామివారు 3 తొండాలతో నెమలి వాహనం పైన కొలువై ఉంటారు. స్వామివారి ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి స్వామివారికి ముంబై నుంచి ఆభరణాలు తెప్పించాం. దాదాపు 13 రకాల ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. చూసిన వాళ్ళందరూ కూడా, నెల్లూరు వాసులందరూ కూడా ఒక కొత్త అనుభూతికి లోనయ్యే పరిస్థితి. అలాగే ఈరోజు ఉదయం 8 గంటలకి స్వామివారి విగ్రహ ప్రతిష్ట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల చేత, అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, అలాగే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిరెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈరోజు సాయంత్రం 108 జంటల చేత మట్టితో విగ్రహాలను తయారు చేపించి అక్కడే నిమజ్జన కార్యక్రమం చేసే ఒక నెల్లూరులో మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం ఉట్టి కార్యక్రమం, ఎల్లుండు పోలంకి సేవ, ఆ తర్వాత రోజు విద్యా గణపతితో కొలువై దాదాపు 10,000 మంది విద్యార్థులకి పుస్తకాలు, పెన్సిల్స్, పెన్లు ఇవన్నీ ఉచితంగా పంపిణీ జరిగే కార్యక్రమం. శనివారం సాయంత్రం లడ్డు వేలం పాట మరియు ఒక మెగా ఈవెంట్. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఆది పినిశెట్టి గారు, పూజిత పొన్నాడ గారు, ప్రముఖ సింగర్ దామిని భట్ల గారు, యామిని గారు, అరుణ్ కౌటిన్య గారు, అలాగే ఒక జబర్దస్త్ టీం, మాధవ్ ఈవెంట్స్ మరియు కళాంజలి ఆర్కెస్ట్రా ఈ 2 కలిసి ఈ ఈవెంట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఈవెంట్లోనే లడ్డు వేలం పాట కార్యక్రమం కూడా జరగబోతుంది. ఆ తర్వాత ఆదివారం రోజు నగరోత్సవం, దాదాపు 25 కళా బృందాల చేత స్వామివారిని మేళతాళాలతో ఊరేగిస్తూ నెల్లూరు పురవైద్యులన్నీ తిరిగి స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది. అందరికీ ముందుగా నెల్లూరు నగర ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా, మరియు మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు, మీడియా యాజమాన్యం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మా లంబోదర గణేష్ సెంటర్లో 2వ సంవత్సరం వినాయక చవితి వేడుకలు ఉదయాన్నే 9 గంటలకి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారి కుటుంబాలతో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేవిధంగా సాయంత్రం 6 గంటలకు 108 జంటలతో ప్రత్యేకంగా వినాయకునికి పూజలు ఉంటాయి. అదేవిధంగా రేపు ఉదయం 7 గంటల నుంచే విద్యా గణపతిగా కొలువయ్యి దాదాపు 10,000 మంది నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే 3వ రోజు 29వ రోజు 3,000 కిలోల పూలు, అంటే 3 టన్నుల పూలు తెచ్చి వచ్చిన ప్రతి భక్తుడి చేత ఆ స్వామివారికి విశేష పూలాలంకరణ, పూలాంగి సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా రేపు సాయంత్రం 2వ రోజు 4 గంటలకి ఉట్టి ఊరేగింపు, గుర్రాల మీద ఊరేగించే ఉట్టి కార్యక్రమం కూడా వినూత్నంగా చేయబోతా ఉన్నాం. 4వ రోజు అంటే 30వ తేదీ మెగా ఈవెంట్, సినీ తారల చేత, సినీ హీరోల చేత, అదేవిధంగా సినీ గాయకుల చేత జబర్దస్త్, అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి వారందరితో కలిసి మెగా ఈవెంట్ మా లంబోదర గణేష్ సెంటర్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే 8,01,000తో రాష్ట్రంలోనే టాప్గా నిలిచినటువంటి లడ్డు వేలంపాట కూడా అదే రోజు జరుగుతుంది.
ఈ సంవత్సరం కూడా భారీగా లడ్డు పడడానికి వ్యాపారస్తులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక 5వ రోజు అంటే 31వ తేదీ సాయంత్రం 6 గంటలకి నగరోత్సవం ఉంటుంది. నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో 25 కళా సంఘాల బృందాలతో పెద్ద ఎత్తున నెల్లూరు నగరం అంతా కూడా తిరిగి వినాయకునికి నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుంది. కావున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి భక్తులు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భక్తులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారి మా త్రిశుద్ధి గణపతి ఆలయ సెట్టింగ్ని మీరు అక్కడికి వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఆలయ నమూనాని ఇక్కడ వేస్తున్నాం. కావున భక్తులందరూ ఒకసారి వచ్చి ఈ ఆలయ నమూనాని చూసి ఆ వినాయకుని ఆశీస్సులు మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.